25 మే నుండి 31 మే వరకు ఈ రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి చూసినట్లయితే మనకు గత వారంలోనే రాహుకేతువుల యొక్క మార్పు 18వ తారీఖున జరగడం జరిగింది. మరి అదేవిధంగా గురువు యొక్క సంచారం కూడా జరిగింది. ఈ యొక్క వారం రోజుల్లో గ్రహస్థితిలో ముఖ్యంగా వచ్చినప్పటికీ 18వ తారీఖు జరిగినటువంటి రాహుకేతువుల యొక్క మార్పు మేజర్గా దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా చూపించబోతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ముఖ్యంగా వచ్చినప్పటికీ గ్రహస్థితిలో కుజుడు నీచత్వం పొంది తన కర్కాటకంలో కొనసాగుతున్నాడు ఈ యొక్క వారం కూడా. మరి అదేవిధంగా రాహు యొక్క స్థితి యొక్క మార్పు, రాహు కుంభంలో, కేతువు తన యొక్క స్థానాన్ని సింహంలోకి మార్చుకున్నారు. అదేవిధంగా గురువు యొక్క స్థానంలో మనం కలిసి చూసినట్లయితే సరస్వతి పుష్కరాలు కూడా ప్రారంభం అవటం అనేది జరిగింది. గురువు యొక్క సంచార రీత్యానే యొక్క పుష్కర నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. మే 14వ తారీఖు నుండి ఈ యొక్క పుష్కర నిర్ణయం సంవత్సరం రోజుల పాటు గురువు శుభభుక్తిలో ఉన్నప్పుడు, అంటే తన యొక్క స్థానంలో మారినప్పుడు తన యొక్క ఒక్కొక్క నదికి పుష్కరం రావటం అనేది జరుగుతుంది. ఈ యొక్క సంవత్సరం సరస్వతి నదికి పుష్కరం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా మంగళవారి గంటల పంచాంగ రీత్యా మనం గమనించినట్లయితే కుజుడు నీచత్వం పొంది కర్కాటకంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా ఈ యొక్క స్థితిలో వచ్చినప్పటికీ రవి బుధుడి యొక్క స్థితి వచ్చినప్పటికీ వృషభంలో కొనసాగుతుంది. గురువు యొక్క స్థితి వచ్చినప్పటికీ మిథునంలో కొనసాగుతున్నాడు. వాటితో పాటు శని మరియు అదేవిధంగా శుక్రుడి యొక్క స్థాన స్థితి వచ్చేటప్పటికి ఎటువంటి మార్పు లేదు. శని యొక్క స్థితి మీనంలో కొనసాగుతున్నాడు. వాటితో పాటు శుక్రుడు కూడా అక్కడే కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితిని కొనసాగించాలనుకుంటారు. ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటారు. దుబారా ఖర్చు విషయాల్లో, అనవసరమైనటువంటి షాపింగ్ విషయాల్లోనూ వృధా ఖర్చు చేయటం వల్ల కొన్ని అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తీర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి గమనించగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మన ముందు మంచి మాటలు మాట్లాడేటువంటి వారందరూ మన వెనకాల మాట్లాడేటువంటి మాటలు ఏమిటి అనేటువంటి ఆతృత తెలుసుకోవాలి. ఆ యొక్క విషయాల గురించి ప్రతి మనిషి గురించి ఒక అంచనాకి రావాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా తామ్రమూర్తిగా మారినటువంటి గురువు, అంటే తృతీయంలోకి మారినటువంటి గురువు కొంచెం తన యొక్క ఫలితాన్ని కొంచెం తగ్గించినప్పటికీ కూడా ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాహు యొక్క స్థితి సానుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. వారం ప్రథమంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వారాంతం కన్నా పిల్లల ఎదుగుదల గురించి, పిల్లల స్థితిగతి గురించి, వారు ఎలా జీవితంలో సెటిల్ అవుతారని చెప్పేసి కొంచెం ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. వారికి ఏదో విధంగా వారిని జీవితంలో సెటిల్ చేయాలి, వారికి మాకు మంచి విద్యా బుద్ధులు నేర్పించాలి అని చెప్పి భావిస్తూ ఉంటారు. మరియు అదేవిధంగా రాజకీయంగా ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందు, 2 అడుగులు వెనక్కి అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైన విషయాలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలనుకుంటారు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే కార్యాలయాల్లోనూ, ఉద్యోగ సంస్థల్లో పనిచేసేటువంటి వారికి కూడా కొన్నిసార్లు మనతో బాగా తిరిగేటువంటి వారే ఉన్నతాధికారులకు ఉన్నవి లేనివి చెప్పుడు మాటలు మోసేటువంటి వారిగా తయారవుతున్నారా అని చెప్పి ఒక ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాహు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా కేతు యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా గోచరించట్లేదు. వాటితో పాటు రాహు యొక్క స్థితి సానుకూలంగా ఉంది. రాజకీయ అనుకూలమైనటువంటి ఫలితాలు, మరి సైన్స్ అండ్ టెక్నాలజీలో పనిచేసేటువంటి వారికి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో పనిచేసేటువంటి వారికి కొంచెం సానుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా శని యొక్క ఏలినాడు శని ప్రభావ రీత్యా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా విద్యార్థులు వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయండి, గురుగ్రహ మంత్రజపం చేయండి. వీలైతే గురువారాలు ఆ యొక్క వటవృక్షం కింద దీపారాధన చేయండి. వాటితో పాటు ఇక రాశిలో ఉండేటువంటి వారు ఏలినాడు శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామి ఆరాధన శనివారం పూట చేసుకోవటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది.
ధన సంబంధితమైన విషయాలు డబ్బులు వచ్చినప్పటికీ కూడా ఖర్చు అవడం అనేది సాధారణ విషయంగానే గోచరిస్తూ ఉన్నది. వృషభ రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు దూరంగా జరిగినటువంటి వారు దగ్గరగా జరగటం అనేది మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. 10 మందితో సంతోషంగా ఉండాలి అని చెప్పి భావిస్తారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వివాహం సకాలంలో వివాహం చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కుటుంబ పెద్దలతో వారి యొక్క మనస్ఫూర్తిగా అంగీకరించిన తర్వాతే ప్రేమ వివాహమైనా సరే ఏదైనా సరే ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురుగ్రహ సంచారం సానుకూలమైనటువంటి స్థితిలో రజతమూర్తిగా కొనసాగుతున్నటువంటి గురువు యోగకారకుడు, వాటితో పాటు శని యోగకారకుడు, రాహు యొక్క స్థితి కూడా యోగాన్ని ఇచ్చే విధంగా ఉంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి భావిస్తారు. ఆ యొక్క స్థితిగతిలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆ యొక్క ప్రయత్నాల్లో కూడా బంధువులు స్నేహితుల యొక్క సహకారాలు పొంది వాటిని నిర్విఘ్నంగా సమకూర్చుకోగలుగుతారు. జరగాల్సినటువంటి పనులు సమయానికి జరగటం మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా ఎదగడానికి ఎన్నో రోజుల నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇది వృత్తిపరంగాను వ్యాపారపరంగాను అనుకూలించే ఫలితంగానే గోచరిస్తూ ఉన్నది. ఎంత ఏమైనప్పటికీ కూడా కొన్నిసార్లు అనుకోని కోపం అనుకోని వినాశనానికి కారకంగా ఉంటుంది. కోపాన్ని తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే కోపంతో రావాల్సినటువంటి అవకాశాలని దూరం చేసుకోకుండా సమయస్ఫూర్తిగా మెలగాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఖర్చు విషయంలోనూ దుబారా ఖర్చు విషయంలో ఒక 10 రూపాయలు ఎక్కువగా ఖర్చు పెట్టినప్పటికీ కూడా కుటుంబానికే ఖర్చు పెడుతున్నానని చెప్పి మానసికంగా సర్ది చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. సంతాన సంబంధితమైన వ్యవహారాల్లోనూ మరియు అదేవిధంగా వివాహ ప్రయత్నాల్లోనూ కుటుంబంతో ఆనందంగా గడపాలని చెప్పి నిర్ణయించుకుంటారు. సంతాన సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ అలసట అనేది కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. ఆ యొక్క విషయంలో గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి గురువు అత్యంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. మరియు అదేవిధంగా బుక్ స్టాల్స్లో పనిచేస్తున్నటువంటి వారు మరియు ఇక పుస్తకం ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారికి వృషభ రాశి వారికి గురువు యొక్క స్థితి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నది. నూతన గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు, పోలీస్ పంచాయతీలు మధ్యవర్తి పంచాయతీల విషయాల్లోనూ కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సమయానికి మీరు మీ మీద ఆపాదించినటువంటి కొన్ని నిందలను ఏదో విధంగా చెరుపుకోవాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి సానుకూలంగా ఉంటుంది. రాజకీయంగా మీకున్నటువంటి అండదండలు మీకు ఇవ్వవలసినటువంటి గౌరవానికి తగిన పాలలో ఇవ్వగలుగుతాయి. అదేవిధంగా ఉద్యోగపరంగాను ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలోనూ సానుకూలంగా ఈ యొక్క రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాయి. వైవాహిక జీవితంలో మీకు కోపాన్ని అధికంగా చూపించడం వల్ల అది కొన్నిసార్లు కొన్ని కష్టాలు తెచ్చే విధంగా ఉంటుందని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ముఖ్యంగా సూర్యారాధన చేసుకోండి, సూర్యానుగ్రహాన్ని పొందండి. మనకు గమనించినట్లయితే మనకు ఉన్నటువంటి పురాణాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ సూర్య ఉపాసన గురించి పూర్తిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే సూర్యుడు ఆదిదేవుడు, ప్రత్యక్ష దైవం. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం మరియు అదేవిధంగా సూర్యోపాసనలో ముఖ్యంగా వచ్చినప్పటికీ నిత్య సూర్యగ్రహ మంత్రజపాన్ని చేసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి మరియు అదేవిధంగా సూర్య నమస్కారాలు చేయటం వల్ల పూర్తి అనుగ్రహం పొందగలుగుతారు. మిథున రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మానసిక చింత నుంచి బయటకు రాగలుగుతారు. పిల్లల యొక్క ఎదుగుదల మానసిక సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది.
ఎలాగైనా సరే జీవితంలో స్థిరపడగలుగుతాను అనేటువంటి ఒక నమ్మకం పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా గతంతో పోల్చుకుంటే వయోవృద్ధులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇంప్రూవ్మెంట్ అనేది చాలా పాళ్ళు బాగుండే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి పిల్లల యొక్క ఎదుగుదల ఒక మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. వారు ఎలాగైనా సరే జీవితంలో మంచి స్థాయిలోకి వెళ్ళగలుగుతారు. మరి అదేవిధంగా వ్యాపార ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లోనూ కొత్త పోకడలు అందిపుచ్చుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి మానసిక ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. మాట్లాడేటప్పుడు కొంచెం కఠినంగా మాట్లాడడం వల్ల కొన్ని అవకాశాలు దూరం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడానికి ముఖ్య కారకంగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వీరు చుట్టుపక్కల ఉండేటువంటి వారు బంధువులా లేకపోతే రాబంధువులా అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఇప్పుడు మీరు వద్దనుకున్న దూరంగా జరుగుతున్నప్పటికీ కూడా మిమ్మల్ని వెంటాడి కాకులు గద్దల్లాగా పొడిచేటువంటి వారు చుట్టూ ఉండటం అనేది అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. బంధువుల్లోనూ మరియు అదేవిధంగా కార్యాలయాల్లోనూ కొంచెం ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వారు మీరు ఎంత దూరంగా జరుగుతున్నప్పటికీ కూడా మిమ్మల్ని ఏదో ఒక మాటలతో దెప్పిపడటం అనేది పనిగా పెట్టుకునేటువంటి వారు కొంతమంది ఉండే విధంగా ఉంటుంది. కుటుంబంలో ఐక్యతకి ఎక్కువగా కట్టుబడి ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కుటుంబ సంబంధ బాంధవ్యాలకి వైవాహిక జీవితానికి ఎక్కువగా వాల్యూ ఇవ్వాలని చెప్పి భావిస్తూ ఉంటారు. కానీ ఆ ఒక్కొక్కరు ఒక విధంగా ఉండటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. మనమందరం ఒకటే తాటి మీద ఉండాలని చెప్పి చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నం చేయడం మొదలు పెడతారు. జీవితం అంటే కుటుంబం అంటేనే ఆలుమగలు కలిసి ఉండటం, మరి వాటితో పాటు పిల్లలు కూడా కలిసి ఉండటం అనేటువంటి విషయాన్ని సూటిగానే చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఏదో తెలియనటువంటి బాధ ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క డబ్బు ఖర్చు విషయంలో దుబారా ఖర్చు విషయంలో నియంత్రించుకోవాలని చెప్పి భావిస్తారు. ఉన్నటువంటి ఖర్చులో ఎంతో కొంత తగ్గించుకొని ఖర్చు పెట్టాలి. అనవసరమైనటువంటి దుబారా ఖర్చులు పెట్టకూడదు. 1-2 వస్తువులు కొనకూడదు అని చెప్పి భావిస్తారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగానే ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఆరంభించడానికి ముందుకి జరుగుతుంది జీవితంలో. ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఎప్పుడూ లేనటువంటిది కొంతమంది సహాయం చేయటం, స్నేహితుల ద్వారా సహాయం పొందడం అనేది ఒక మంచి పరిణామంగా భావించగలుగుతారు. ఖర్చుగా ఉన్నప్పటికీ కూడా అది పెట్టేటువంటి ఖర్చు కుటుంబానికి పెడుతున్నాను అనేటువంటి ఒక ఆలోచనకి రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, లిటిగేషన్ పంచాయతీలు మానసికమైనటువంటి కొంచెం ఒత్తిడికి కలిగించే విధంగా ఉంటుంది. ఓవరాల్గా ఈ రాశి వారికి సానుకూలంగా ఉన్నప్పటికీ, ఎందుకంటే సువర్ణమూర్తిగా గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. అయినప్పటికీ రాహువు యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. వాటితో పాటు మిగతా కొన్ని గ్రహాలు స్థితిగతులు అంత సానుకూలించే విధంగా గోచరించట్లేదు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా సూర్యారాధన చేసుకోండి. భవిష్య పురాణంలో సూర్యుడి యొక్క గొప్పతనాన్ని క్లియర్గా వివరించడం జరిగింది. సూర్యుడి యొక్క స్థితిగతిని, దాని యొక్క వివాహ ప్రాముఖ్యతను ముఖ్యంగా వివరించడం జరిగింది. దాని రీత్యా సూర్యుడి యొక్క స్థితి బాగలేనప్పుడు ఎవరైనా సరే సూర్యారాధన చేసుకోవటం, అర్ఘ్యాన్ని సమర్పించడం, సూర్య నమస్కారం చేసుకోవటం, కుజగ్రహ మంత్రజపం చేసుకోండి, హనుమాన్ చాలీసా పఠించండి, సింధూరాన్ని ధరించండి. ఇది మంచి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కర్కాటక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే ప్రయత్నాలు అనేది ఆరంభించడం జరుగుతుంది. ఈ రాశి వారికి రవి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు, ఎప్పుడు ఎదురు చూడనటువంటి స్థలం నుంచి కొంతమంది స్నేహితులు మరియు అదేవిధంగా బంధువులు మీ యొక్క విషయాలకి రెస్పాండ్ అవ్వటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఉద్యోగపరంగా సానుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. చేసేటువంటి ప్రయత్నాలు అంటే నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనూ మరియు అదేవిధంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందు ఉండగలుగుతారు. కాలేజెస్లోనూ మరియు అదేవిధంగా మీరు పనిచేసేటువంటి కార్యాలయాల్లోనూ యాక్టివ్గా పనిచేయగలుగుతారు. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు
సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురువు యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఈ రాశి వారికి లోహమూర్తిగా గురువు మే 14వ తారీఖున వ్యయ స్థానంలోకి మారాడు. దీని ప్రభావరీత్యా వచ్చేటప్పటికి విద్యార్థులు కొద్దిగా ఎక్కువగానే కష్టపడి చదవాలి. కాకపోతే ఈ యొక్క వారం రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితిరీత్యా కొంచెం ఎక్కువగా కొద్దిగా ఎక్కువగా కష్టపడితే మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. మరియు అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి 1 అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఉన్నవి లేనివి మీ గురించి చెప్పేటువంటి వారు సమాజంలో స్నేహితుల మధ్యలోనూ బంధువుల మధ్యలోనూ ఎవరు చెప్తున్నారో అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. కుటుంబం గురించి అనవసరమైనటువంటి చెప్పుడు మాటలు చెప్పేటువంటి వారు ఎక్కువ అవుతారు. మీ మీద ఉన్నవి లేనివి ఈర్ష్యాద్వేషాలని వారి మనసులో ఉన్నటువంటి విషయాన్ని వెళ్ళకెక్కేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఇది కొన్నిసార్లు సహించరానటువంటి కోపాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ఎందుకు ఇలా అనవసరమైనటువంటి వ్యవహారాల్లో మీ మీద వారి యొక్క విషయాన్ని వెళ్ళగక్కుతున్నారు అనేటువంటి అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఎంతైనా సరే బంధువులకి దూరంగా ఉండాలి. అనవసరమైనటువంటి విషయాలు వారితో మాట్లాడకూడదు. మీ యొక్క సొంత విషయాలను వారికి చెప్పి వారి మధ్యలో మీరు బలి పశువులు కాకూడదు. మరి ముఖ్యంగా మీ యొక్క పిల్లల్ని వారి నుంచి దూరంగా పెట్టాలని చెప్పి భావిస్తారు. మరియు అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలతో పాటు దాంపత్య జీవితంలోనూ మూడో వ్యక్తి ప్రమేయాలు అనవసరమైనటువంటి గొడవలకు దారితీసే విధంగా ఉంటుంది. ఒకరు పచ్చగా ఉంటే చూడలేనటువంటి వారు ఎక్కువ మంది ఏర్పడుతూ ఉంటారు. వీరి వల్ల అనవసరమైనటువంటి గొడవలు మానసిక చింతకి కారకంగా అయ్యే విధంగా ఉంటుంది. అనవసరమైనటువంటి గొడవలతో పాటు కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి విషయాలు, మధ్యవర్తి పంచాయతీల విషయాల్లోనూ లిటిగేషన్ వ్యవహారాలను అనవసరమైనటువంటి తలకాయ నొప్పులు తెప్పించి మీ మెడకు చుట్టేటువంటి వారు ఎక్కువ అవుతారు. వీటన్నిటి విషయాల నుంచి కొంచెం దూరంగా ఉండాలి. సాధ్యమైనంత విషయాలుగా దూరంగా ఉండాలనుకుంటారు. మీకున్నటువంటి రాజకీయ పరపతి ఉపయోగించాలి. ఏదైనా కొన్ని విషయాలకి మీకు రాజకీయ పరపతి ఉపయోగపడుతుందని చెప్పి మీరు నమ్మగలుగుతారు. దానికి తగిన విధంగానే మీకున్నటువంటి రాజకీయ అండదండలు, అధికారుల యొక్క మద్దతు మీకు ఉపయోగపడుతుంది. మీకు కొన్ని ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. వారాంతంలో కొంచెం సుఖమైనటువంటి ప్రభావాన్ని, అవకాశాలని అందిపుచ్చుకోగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. కానీ వైవాహిక జీవిత విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకొని ముందుకు వెళ్తూ ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు రాజకీయంగా అనుకూలత అనేది కొంచెం తగ్గే విధంగా ఉంది. పేరు వస్తున్నప్పటికీ కూడా రాజకీయంగా కొన్ని అనుకోని సంఘటనలు ఈ యొక్క అవకాశాలను దూరం చేసే విధంగా ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. విద్యార్థులు గురుగ్రహ మంత్ర జపం చేయాలి. వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయటం, కింద దీపారాధన చేయండి. వటవృక్షం కింద గురువారం పూట మరియు అదేవిధంగా మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. వాటితో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాటితో పాటు రాహుగ్రహ కేతుగ్రహ మంత్రజపం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలని మీకు ఇవ్వగలుగుతుంది. సింహరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మంచి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. రాజకీయంగా ఎదగడాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి కొన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా మీకున్నటువంటి రాజకీయ చతురతతో దాన్ని ముందడుగు వేయాలని చెప్పి భావిస్తారు. మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో మీ యొక్క పనితనానికి రావాల్సినటువంటి గుర్తింపు సకాలంలో రావటం మంచి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. కుజుడు యొక్క స్థితి అంత సానుకూలంగా లేకపోయినప్పటికీ కూడా రవి యొక్క స్థితి సానుకూలంగా ఉంది. ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సకాలంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ రావటం, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలి. ఉన్నటువంటి స్థితిలోనే ఉంటే మనకు జీవితం ఎదుగుబొదుగు లేకుండా ఉంటుందని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. దానికి తగిన విధంగానే కొన్ని మార్పు చేర్పులు చేసుకోవాలి అనుకుంటారు. ఆ చేసుకునేటువంటికి
ఆ చేసుకునేటువంటి ప్రయత్నాల్లో కొంచెం సానుకూలంగా ఉంటుంది. గురువు సువర్ణమూర్తి స్థానంలో ఉన్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇది ఒక మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు రవి కూడా సానుకూలంగా ఉన్నాడు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో, రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. కొన్ని అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. కాంట్రాక్ట్స్ పొందాలి. కాంట్రాక్ట్స్ విషయంలో కొంచెం సానుకూలంగా ఉంటుంది. కొన్ని మీరు వేసినటువంటి బిడ్లకి సకాలంలో రావాల్సినటువంటి కాంట్రాక్టులు రావడం అది మంచి అవకాశాన్ని ఇవ్వగలుగుతుంది. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మంచి స్నేహితులను ఏర్పరచుకుంటేనే జీవితం సుఖంగా ఉంటుందని చెప్పి భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. కొత్తగా ఒక గృహం కొనుక్కోవాలి, మరియు జీవితంలో గృహము, వాహనం అనేది ముఖ్యంగా భావించగలుగుతారు. దానికి తగినటువంటి ప్రయత్నాలు ఆరంభిస్తారు. ఆ యొక్క ఆరంభాల్లో మీకు ఆ యొక్క ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాహు యొక్క స్థితి ఇక రాశి వారికి ముఖ్యంగా వైవాహిక జీవితంలోనూ అత్తామామల యొక్క మరియు అదేవిధంగా చుట్టాల యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా వైవాహిక జీవితం మీద పడటానికి ఆస్కారంగా కనిపించే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన, వైవాహిక జీవితంలోనూ మరియు అదేవిధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి పరిచయాలకి దూరంగా ఉండడం అనేది ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా విద్యార్థులకి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి, ముఖ్యంగా విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారికి ఒక మంచి అవకాశం కలిగించే విధంగా గురువు సువర్ణమూర్తిగా యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇది మంచి అవకాశాన్ని ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఒక మంచి అవకాశాలు పొందగలుగుతారు. ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. వృధా ఖర్చు, దుర్వ్యయాన్ని తగ్గించుకోవాలి. అనవసరమైనటువంటి విషయాలకి, అనవసరమైనటువంటి కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలకి మరియు అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి విషయాలు తలకాయ నొప్పులుగా మారే విధంగా ఉంటుంది. మీరు ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా కొన్ని పంచాయతీల్లో మధ్యలో కూర్చొని తీర్పు ఇవ్వాలి, చెప్పాలి, మాట్లాడాలి అని చెప్పి మమ్మల్ని ఆ యొక్క పరిస్థితులకు నెట్టేటువంటి వారు ఎక్కువ అవుతారు. అలాంటి ఒక సిచ్యువేషన్కి మీకు ఎదురవుతున్నప్పుడు దాని నుంచి తప్పించుకోవాలి జాగ్రత్తగా అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ సింధూరాన్ని ధరించండి, హనుమాన్ చాలీసా పఠించండి, అదేవిధంగా కుజగ్రహ మంత్రజపాన్ని జపించండి. వైవాహిక జీవితంలో సానుకూలమైనటువంటి ఫలితాల కోసం దుర్గాదేవిని పూజించండి. ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మనకు ప్రతినిత్యం కుంకుమను పెట్టుకోండి. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు. అమ్మవారిని పూజించిన తర్వాత, అమ్మవారికి అష్టోత్తరం చేయించిన తర్వాత, కుంకుమార్చన చేయించిన తర్వాత ఆ కుంకుమార్చన పెట్టుకోండి. ఇది మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కన్యారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. కుజుడు సానుకూలమైనటువంటి స్థితిలో, అత్యధికమైనటువంటి బిందువులతో అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది వృత్తిపరంగా సానుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ముఖ్యంగా మ్యాథమెటిక్స్లోను, యాప్టిట్యూడ్లోను చదివేటువంటి విద్యార్థులకి అత్యధికమైనటువంటి మార్కులు సాధించడానికి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా వ్యాపార పరంగాను కుజుడు సానుకూలమైనటువంటి ఫలితాలు, నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఆరంభించడానికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. రాజకీయంగా చిత్రతని ప్రదర్శించగలుగుతారు. రాజకీయానికి అవకాశాన్ని పొందగలుగుతారు. అది ఒక మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు రాజకీయమైనటువంటి అనుకూలతని పొంది నూతన పదవిని పొందడానికి కూడా అనుకూలత ఎక్కువగా ఉంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ, భూ సంబంధితమైన వ్యవహారాల్లోనూ, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ, డైవర్స్ రిలేటెడ్ కేసెస్లోనూ ఒక సానుకూలమైనటువంటి తీర్పు, మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. కొన్ని వ్యవహారాలు మధ్యవర్తి పంచాయతీల ద్వారా తెలుసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు.
వైవాహిక జీవితంలో మనస్పర్ధలు తగ్గించుకోవాలి, ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేయడం మొదలు పెడతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి శని సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కొద్దిగా శారీరక శ్రమ ఉన్నప్పటికీ కూడా రావాల్సినటువంటి ప్రమోషన్స్లోనూ మరియు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ విషయంలోనూ కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు రావటం మానసిక ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వడ్డీ రొటేషన్ అనేది సకాలంలో వడ్డీ రొటేషన్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఫైనాన్షియల్గా రొటేషన్ చేయగలుగుతారు. డబ్బు సమయానికి అందిపుచ్చుకోగలుగుతారు. ఖర్చు కొద్దిగా ఎక్కువగా డబ్బు వృధా ఖర్చు అవుతున్నప్పటికీ కూడా దాన్ని ఏదో విధంగా భర్తీ చేయగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఒక మంచి ల్యాండ్ కొనాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ ఒక ల్యాండ్ కొనడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా నూతన వివాహ ప్రయత్నాల్లోనూ కొంచెం డిలే అవ్వడానికి కారకంగా ఉంటుంది. కొద్ది ఎక్కువగా ప్రయత్నం చేస్తే కానీ కొన్ని అడుగులు ముందుకు పడనటువంటి పరిస్థితి, అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. సమయానికి రావాల్సినటువంటి సంబంధాలు రేపు వస్తాం ఎల్లుండి వస్తామని చెప్పి మాట దాట వేసేటువంటి వారు ఎక్కువగా అవుతూ ఉంటారు. ఈ మధ్యవర్తులతో బ్రోకర్లతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. తెలిసిన సంబంధం వైపే మగ్గు చూపే విధంగా ఉంటారు. మరియు అదేవిధంగా విద్యార్థులు విద్యాసంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వారికి సకాలంలో రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ విషయంలోనూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా సకాలంలో రావటం అనేది ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా గోచరిస్తున్నది. ఖర్చు విషయం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ వృధా ఖర్చును తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు ఆరంభించడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ వారం అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం గురుగ్రహ మంత్రజపం చేసుకోండి. విద్యార్థులు వాటితో పాటు వటవృక్షం కింద దీపారాధన చేయండి. మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో సానుకూలత కోసం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. తులారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ముఖ్యంగా వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లోనూ ఆరోగ్యపరంగాను అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. వయోవృద్ధులకి ముఖ్యంగా ఆరోగ్యపరంగాను రికవరీ అనేది బాగుండే విధంగా ఉంటుంది. ఈ యొక్క 14వ తారీఖున మే 14వ తారీఖున మారినటువంటి గురువు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. అలాగే అదేవిధంగా సంతాన సంబంధితమైన వ్యవహారాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పిల్లల యొక్క ఎదుగుదల అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. నూతన గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు మానసిక సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. బంధువులు స్నేహితులు వారి యొక్క గృహప్రవేశాల్లోనూ వారి యొక్క శుభకార్యాల్లోనూ పాల్గొని వారితో సుఖ సంతోషాలని పంచుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అదొక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. విద్యార్థులు విద్యాసంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి విద్యార్థులకి యోగాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో కొంచెం ఆ యొక్క విషయాలు కొంచెం కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాలు ఎప్పటికీ సమస్య పోతాయి, ఎప్పటికీ ఈ యొక్క వ్యవహారాలు ముగింపుకి వస్తాయి అని అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. నూతన వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఆరంభించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే ప్రయత్నాలు ఆరంభిస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా మానసికమైనటువంటి సంతోషాన్ని సుఖాన్ని పొందగలుగుతారు. ప్రశాంతత అనేది జీవితంలో చాలా ముఖ్యంగా భావించగలుగుతారు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రశాంతంగా ఉన్నాను, ఈ యొక్క ప్రశాంతతని
డిస్టర్బ్ చేసుకోకూడదు, ఉన్నటువంటి కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ పిల్లల యొక్క ఎదుగుదలను జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలు అని చెప్పి ఒక మానసికమైనటువంటి స్థితికి రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి పిల్లల యొక్క ఎదుగుదల గురించి కొద్దిగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలని చెప్పి భావిస్తారు. దాని విధంగానే చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా పుస్తక షాపుల్లో పనిచేసేటువంటి వారు, పుస్తక షాప్ యజమానులు, మరియు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగాల్లో పనిచేసేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా మిగతా విషయాల్లో విద్యార్థులు ముఖ్యంగా బాగా రాణించడం, విద్యలో ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్న వ్యవహార సంబంధితమైన విషయాలు ఈ వారం సానుకూలపడే విధంగా ఉంటుంది. ఉన్నటువంటి స్థితి కన్నా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభిస్తేనే మంచిదని చెప్పి భావిస్తారు. ఖర్చు విషయంలో అంత సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చు విషయంలో 10 రూపాయలు ఎక్కువగా ఖర్చు అవ్వటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. చాలా కంట్రోల్గా ఉన్నప్పటికీ కూడా డబ్బు వృధా ఖర్చు అవుతున్నది, ఆ ఖర్చును తగ్గించుకోవాలని చెప్పి ఎక్కువగా భావిస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో స్త్రీలతో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వారి యొక్క సహకారాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఇది ఒక మంచి అవకాశంగా మీరు భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఇక రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన చేయండి, సూర్య నమస్కారం చేసుకోండి. వాటితో పాటు కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, సింధూరాన్ని ధరించడం, హనుమాన్ చాలీసా పఠించడం చేయండి. వీలైతే ఆకుపూజ చేయండి. ఇది మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఇక రాశి వారికి ముఖ్యంగా బుధుడి యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ప్రయాణ సంబంధితమైన విషయాలు శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క శారీరక శ్రమని ఆచితూచి వ్యవహరించాలి. దూర ప్రాంత ప్రయాణంలో జాగ్రత్తలు అనేది అనివార్యంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. గురువు యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి స్థితిగా గోచరించట్లేదు. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లకి దూరంగా ఉండాలి. విద్యార్థులు ఒకంత కష్టపడి ఎక్కువగానే చదివితే మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక వారం ఈ రాశి వారికి గమనించినట్లయితే ఖర్చు విషయంలో కొద్ది జాగ్రత్త అనేది అవసరం. వృధా ఖర్చు, దుబారా ఖర్చు విషయంలో ఆచిచూచి వ్యవహరించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఖర్చు అనేది 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల, అనవసరమైనటువంటి ఎక్కువ దుబారా ఖర్చు వల్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ తగ్గించుకోవాలి అనేటువంటి ఆలోచన అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో ఒక అడుగు ముందుకు పడడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. రొటేషన్ అనేది సానుకూలపడే విధంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత, పిల్లల యొక్క ఎదుగుదల మానసిక ప్రశాంతతకు గల కారణం అవుతుంది. పిల్లలు వాళ్ళ జీవితంలో ఏదో విధంగా స్థిరపడగలుగుతారు అనేటువంటి నమ్మకాన్ని వారు అప్పుడప్పుడు చూరగొంటారు. ఆ యొక్క అవకాశాన్ని వారు సద్వినియోగపరుచుకోగలుగుతారు. మన విద్యార్థులకు మన పిల్లలకి మంచి చదువు చేయించడమే మన బాధ్యత అని చెప్పి భావించగలుగుతారు. మన యొక్క కృషిని వారు గుర్తించి వారి జీవితంలో స్థిరపడితే చాలు అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితి, ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి అనవసరమైనటువంటి ఖర్చుకి కొంచెం జాగ్రత్త పడుతూ ఉండాలి. మరి అదేవిధంగా ఏదో విధంగా మిమ్మల్ని ఈ యొక్క అనవసరమైనటువంటి పంచాయతీలకి లాగి వాటిలో కూడా మిమ్మల్ని లాగాలని చెప్పి ప్రయత్నాలు ఏమి ఎక్కువగా అవుతాయి. మరి అదేవిధంగా ఈ యొక్క కోపానికి తగినట్టు విధంగానే కొన్ని కష్టాలను కలిగించాలని చెప్పి కొంతమంది భావిస్తూ ఉంటారు మీరు పనిచేసేటువంటి కార్యాలయాల్లో. ఆ యొక్క అనవసరమైనటువంటి ప్రెజర్స్ని
ఉద్యోగపరంగాను మీ మీద మోపి, వారు పనిచేయాల్సినటువంటి పనిని కూడా మీ మీద మోపి, మీకు ఉన్నవి లేనివి పనులన్నీ చెప్తూ ఉన్నతాధికారులకి మీ గురించి తప్పుడు సమాచారాన్ని అందించేటువంటి వారు ఎక్కువగా అవుతూ ఉంటారు. ఈ యొక్క విషయాన్ని గమనించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజుడు యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా లేదు. వృత్తిపరంగా వ్యాపారపరంగా రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నటువంటి స్థితిని కొనసాగించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మార్పు చేర్పులు తీసుకునేటప్పుడు జాగ్రత్తలతో ముందుకు వెళ్తే మంచిది. కొత్త అవకాశాల కన్నా ఉన్న అవకాశాన్ని పోగొట్టుకోకూడదు అని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, మరియు ఆకుపూజ వీలైతే ఆకుపూజ చేయించండి, సింధూరాన్ని ధరించండి. వాటితో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. మరియు వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం రాహుకి దుర్గాదేవిని పూజించడం, మరియు అదేవిధంగా వినాయకుడిని పూజించడం అనేది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ధనుసు రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రాహు యోగకారకమైనటువంటి స్థితిలో సుఖాన్ని ఇచ్చే విధంగాను, మరియు అదేవిధంగా కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే విధంగాను ఈ యొక్క రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సమయానికి రావాల్సినటువంటి ఒక మంచి సంబంధం ఇన్ని రోజులు దూరం పెట్టినటువంటి వారు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మా ఇంట్లో ఉండేటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పేటువంటి పరిస్థితి గోచరించే విధంగా ఉంటుంది. కొంతమంది దూరంగా పెట్టినప్పటికీ, కొంతమంది నచ్చక దూరంగా జరిగినప్పటికీ కూడా మీకు రావాల్సినటువంటి మంచి సంబంధమే మీకు వస్తుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మంచి ఉద్యోగ అవకాశాల కోసం ఎక్కువగా ప్రయత్నాలు అనేవి ఆరంభిస్తారు. ఆ యొక్క ప్రయత్నాల్లో సమయానికి ఒక మంచి అవకాశాన్ని పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి రవి అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. రాజకీయంగా ఎదగడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో మీకు ఉండేటువంటి రాజకీయమైనటువంటి చతురత కలిసి వచ్చే విధంగా ఉంటుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేయగలుగుతారు. ఇది మంచి అవకాశాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది మంచి యోగకారకమైనటువంటి ఫలితాలతో పాటు అవకాశాన్ని ఇవ్వగలుగుతుంది. ధైర్య సాహసే లక్ష్మి అనే విధంగా కొత్త వ్యాపారాల వైపు, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల వైపు వెళ్ళగలుగుతారు. అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా భారీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు 1-2 సార్లు కొంచెం జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళండి. గురువు రాహువు యొక్క యోగకారకమైనటువంటి స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. అంటే శ్రమ అనేది ఉంటుంది ఉద్యోగపరంగా, మరియు అదేవిధంగా ఫలితాలు కూడా పాజిటివ్గా వస్తాయన్నమాట. రెండు ఒక సమకాలికమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగానే ఉంటుంది. ఎందుకంటే మనం గమనించినట్లయితే శని ఒక టెస్టింగ్ ప్లానెట్ లాగా మనం చెప్పొచ్చు అన్నమాట. శని ఆ యొక్క టెస్టింగ్ రిజల్ట్స్ ఇవ్వడానికి గురువు ఉన్నాడు, రాహు ఉన్నాడు. రాహు సుఖాన్ని ఇవ్వగలుగుతున్నాడు, మరియు అదేవిధంగా శని టెస్టింగ్ని ఇవ్వగలుగుతున్నాడు. సో కాబట్టి మీకు టెస్టింగ్తో రిజల్ట్స్ రాగలుగుతాయి. విద్యార్థులు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా ఉదర సంబంధితమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ, ప్రయాణ విషయాల్లోనూ, ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ముఖ్యంగా కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, సింధూరాన్ని ధరించడం, మరియు వాటితో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం అనేది సానుకూలమైనటువంటి
ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ధైర్యాన్ని పొందగలుగుతారు. ఏదైనా ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దాన్ని సమయస్ఫూర్తిగా ఎదుర్కోగలిగినటువంటి శక్తిని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు, కొత్త అవకాశాలని అందిపుచ్చుకోగలుగుతారు. ఉద్యోగ ప్రాప్తిని పొందగలుగుతారు. కొన్ని విషయాలు సమయానుకూలంగా రావలసినటువంటి అవకాశాలని అందిపుచ్చుకోగలుగుతారు. శని సానుకూలమైనటువంటి స్థితిలో అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. నూతన ఉద్యోగ ప్రాప్తిని ఇవ్వగలుగుతాడు. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితంలో కొంచెం జాగ్రత్తలు అనేది అతి ఆవశ్యకంగా గోచరిస్తూ ఉన్నది. కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. మరియు అదేవిధంగా రాహు యొక్క స్థితి కూడా సానుకూలంగా లేదు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీరు ఎంత మంచి చేసినప్పటికీ కూడా కొంతమంది మీ మీద అక్కసు వెళ్ళగక్కేటువంటి వారు ఎక్కువ అవుతారు. అది కార్యాలయాల్లోనూ మరియు అదేవిధంగా బంధువర్గంలోనూ ఎక్కువగా ఉంటూ ఉంటారు. మీరు వారికి ఎటువంటి అపకారం చేయనప్పటికీ కూడా మీ మీద పడి ఏడ్చేటువంటి వారు ఎక్కువ అవుతూ ఉంటారు. వారినందరినీ ఒక కంట కనిపెట్టాలని చెప్పి భావిస్తారు. ఈ యొక్క అసూయ కొన్నిసార్లు మీ మీద వారికి ద్వేషాన్ని కలిగించే విధంగా ఉంటుంది. మీ యొక్క ఎదుగుదల, మీరు యొక్క తేజస్సుని, మీ యొక్క వృద్ధిని, మీ యొక్క ఎదుగుదలని ఎదుర్కోలేనటువంటి వారు కొంతమంది ఉంటూ ఉంటారు. ఇలాంటి వారిని చూసి మీ యొక్క పనితనాన్ని, మీ యొక్క ఆలోచనని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం లేదని భావిస్తారు. మీరు చేసేటువంటి పని మీరు చేయాలి. ఏడ్చేటువంటి వారు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. అటువంటి వారి గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని భావిస్తారు. దానికి తగిన విధంగానే ముందుకు వెళ్తారు. ఖర్చు విషయంలో, దుబారా ఖర్చు విషయంలో నియంత్రణ అవసరంగా భావిస్తారు. మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ ఈ యొక్క విషయాన్ని, ఈ యొక్క సూచనని, జాగ్రత్తలను తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహారాల్లోనూ, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ, లిటిగేషన్ పంచాయతీలు అనవసరమైనటువంటి తలనొప్పులు తెచ్చే విధంగా ఉంటుంది. ఆ విషయాలకి దూరంగా ఉండటమే మంచిదిగా భావిస్తారు. ఎటువంటి పంచాయతీ లేకపోయినప్పటికీ కూడా వేరే వారి యొక్క గొడవల్లోనూ మిమ్మల్ని లాగి మధ్యవర్తిగా పెట్టేటువంటి వారికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. సమయం సానుకూలంగా లేనప్పుడు దూరంగా ఉంటేనే మంచిదిగా భావిస్తారు. కొత్త అవకాశాలని, కొత్త వ్యాపార ప్రయత్నాలని సమయానుకూలంగా అందిపుచ్చుకోవాలనుకుంటారు. స్థిరచరాస్తుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. విలువైనటువంటి ఆస్తి పత్రాలని జాగ్రత్త పరుచుకోవటం అనేది ఒక ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహారాల్లో జాగ్రత్త అనేది అత్య ఆవశ్యకంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా రొటేషన్ అనేది సకాలంలో రొటేషన్ జరుగుతూ ఉంటుంది. వడ్డీ వ్యాపారస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సకాలంలో వడ్డీ రావాల్సినటువంటి డబ్బులు స్ట్రక్ అయ్యి సమయానుకూలంగా రాకపోవటం ఈ యొక్క పెద్ద తలకాయ నొప్పిగా మారుతూ ఉంటుంది. కాంట్రాక్టర్లకి మరియు అదేవిధంగా ఈ యొక్క వడ్డీ వ్యాపారస్తులకి ఇదొక తలకాయ నొప్పిగా మారే విధంగా ఉంటుంది. ఇక ఆస్తిపాస్తుల విషయంలోనూ ఒక ఇంత కనిపెడుతూ ఉండాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి భావిస్తారు. వైవాహిక జీవితంలో జాగ్రత్త అనేది చాలా ముఖ్యంగా గోచరిస్తున్నది. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొత్త నామినేటెడ్ పొజిషన్స్ సకాలంలో పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఉద్యోగ అవకాశాల్లోనూ, ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ విషయంలోనూ సకాలంలో పొందగలుగుతారు. ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, దుర్గాదేవిని పూజించడం, ప్రతినిత్యం కుంకుమ బొట్టుని పెట్టుకోవటం, వాటితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, వినాయకుడిని పూజించడం, వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం,
సింధూరాన్ని సమర్పించి నివేదనగా ఆ యొక్క సింధూరంలో నుంచి బొట్టు పెట్టుకోండి. వచ్చినటువంటి సింధూరం నుంచి ఏదైతే వచ్చారో ఆ యొక్క సింధూరాన్ని మీరు ప్రతినిత్యం బొట్టుగా పెట్టుకోండి. అదొక మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. కుంభరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. గురువు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. యోగకారకమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సంతాన సంబంధితమైన విషయాల్లో పురోగతి అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. గతంతో పోల్చుకుంటే అభివృద్ధి దిశగా జీవితం అనేది పురోగతి దిశలో ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది వృత్తిపరంగాను వ్యాపారపరంగాను అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో నూతన అవకాశాలు అనేది అందిపుచ్చుకోగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ, మరియు అదేవిధంగా పోలీసు పంచాయతీల విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎన్నో రోజుల నుంచి వేధిస్తున్నటువంటి కొన్ని విషయాలకి, వైవాహిక జీవితంలో పునర్వివాహ ప్రయత్నాలకి, డైవర్స్ రిలేటెడ్ కేసెస్లోనూ ఒక సానుకూలమైనటువంటి తీర్పు మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఒక విముక్తిగా పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి కోర్టు వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి తీర్పు ఒక మంచి పరిణామాన్ని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా మానసికంగా చింతన కలిగించేటువంటి కొన్ని వ్యవహారాల నుంచి కొంచెం మానసికమైనటువంటి సంతృప్తి కలిగినటువంటి వ్యవహారాల విధంగా మారటం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా నూతన అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. మరియు అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లో సంతానం యొక్క ఎదుగుదల మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. స్త్రీలకి సంతాన ప్రాప్తికి విషయంలో ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వయోవృద్ధులకి ఆరోగ్యపరంగాను శారీరకంగాను అభివృద్ధికరంగా జీవితం అనేది ముందుకి ప్రయాణించగలుగుతుంది. నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో గురువు సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఇది మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇక వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. గురువు కూడా యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి అందిపుచ్చుకోగలుగుతారు. సమయానుకూలంగా వచ్చినటువంటి డబ్బులు ఎక్కువ పాళ్ళు వృధా ఖర్చుగాను అనవసరమైనటువంటి ఖర్చును కొనడం అనేది జరుగుతూ ఉంటుంది. అనవసరమైనటువంటి యొక్క ఖర్చు దుబారా ఖర్చుగా మారడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. ఆ యొక్క దుబారా ఖర్చును నియంత్రించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు అనేవి ఆరంభిస్తారు. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. క్రూడ్ ఆయిల్స్ మరియు అదేవిధంగా రాజకీయంగా ఎదగడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లోనూ కాంట్రాక్టర్స్ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మాట్లాడే సమయంలో ఎంత జాగ్రత్తగా మాట్లాడినా సరే మీ గురించి ఉన్నవి లేనివి చెప్పేటువంటి వారు, మీ వెనకాల మాట్లాడేటువంటి వారు ఎక్కువగా అవుతూ ఉంటారు. వారందరికీ సరైనటువంటి సమయంలో సరైనటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. రాశిలో ఉండేటువంటి వారు యొక్క వారం ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. విద్యార్థులు యొక్క వారం ముఖ్యంగా సూర్యారాధన చేసుకోవాలి. సూర్యగ్రహ ఆరాధన చేయండి. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. వాటితో పాటు తామ్ర పాత్రలో నీటిని తాగడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. సూర్య నమస్కారాలు చేయండి. మరియు వాటితో పాటు దుర్గాదేవిని ఎక్కువగా అనుష్ఠానం చేసుకోవాలి. మరియు కుంకుమ బొట్టును పెట్టుకోండి. ఇది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు కుంకుమార్చన చేసిన తర్వాత ఆ యొక్క కుంకుమ ఏదైతే ఉంటుందో అది ప్రతినిత్యం పెట్టుకుంటే మంచిది. మరియు వినాయకుడిని ఎక్కువగా పూజించండి. ఇది వైవాహిక జీవితంలో కలతలని తగ్గించే విధంగా ఉంటుంది. మీనరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. రవి సానుకూలమైనటువంటి స్థితిలో యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది వృత్తిపరంగా నూతన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి అవకాశాన్ని ఇవ్వగలుగుతుంది. రాజకీయమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితి ఇవ్వగలుగుతుంది.
కొన్ని కొన్నిసార్లు మీ రాజకీయమైనటువంటి అనుకూలత, ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. మీరు చేసినటువంటి పనికి, కృషికి తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలోనూ, నూతన ఉద్యోగ ప్రయత్న వ్యవహారాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి మానసికమైనటువంటి స్థిరత్వాన్ని ఇవ్వగలుగుతుంది. చేసేటువంటి పనిలో మీరు చేయాలనుకున్నటువంటి పనిని నిర్మోహమాటంగా చేయగలుగుతారు. కొత్త అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుంటేనే జీవితంలోకి ముందుకు వెళ్ళగలుగుతాను. లేకపోతే ఈ ఖర్చులు అధికంగా మానసికంగా వేధించే విధంగా ఉంటాయి. ఈ ఖర్చులను తగ్గించుకోలేకపోతున్నాను కాబట్టి ఉద్యోగం మారితేనే కొత్త అవకాశాలు నాకు జీవితంలో కొంచెం బాగుంటుందని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే కొత్త ఉద్యోగ అన్వేషణ చేయగలుగుతారు. ఆ చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. బంధువుల, స్నేహితుల యొక్క తోడ్పాటు దీనికి తోడవుతుంది. కొన్నిసార్లు మానసికమైనటువంటి చింతకు కారకంగా ఉంటుంది. జన్మరాశిలో శనిగ్రహ సంచారం మానసిక చింతన కలిగించే విధంగా ఉంటాడు. శోకతృప్త హృదయాన్ని కలిగించే విధంగా ఉంటాడు. ఆ విషయాన్ని గమనించాలి. ఇక రాశిలో ఉండేటువంటి వారు జన్మరాశిలో శని సంచారం జరుగుతున్నప్పుడు బాధను ఎక్కువగా కలిగిస్తూ ఉంటాడు. ఎటువంటి బాధ లేకపోయినప్పటికీ కూడా, ఎటువంటి కష్టం లేకపోయినప్పటికీ కూడా ఊరక కూర్చున్నా సరే కళ్ళలో నీళ్ళు వచ్చే విధంగా ఉంటుంది. జన్మరాశిలో శని సంచారం అనేది అదే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఏలినాటి శని జరుగుతున్నప్పుడు మీకు జన్మరాశిలో కూడా మీకు వచ్చేటప్పటికి మీ యొక్క జాతక చక్రంలో కూడా వచ్చేటప్పటికి రాహు మహర్దశ కానీ, శని మహర్దశ కానీ దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీకు ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ని జాగ్రత్త పరుచుకోవాలి, భద్రపరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అనేది అవసరం. స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో మానసిక చింతక గల కారకంగా ఉండే విధంగా ఉంటుంది. స్త్రీలతో, అన్య స్త్రీలతో మాట్లాడేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అనవసరమైనటువంటి విషయాల్లో కోర్టు వ్యవహారాల దాకా తెచ్చుకోకుండా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఉన్నతాధికారులను మెప్పు పొందడం, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పరచుకోగలుగుతారు. ఇది జీవితంలో ఇటువంటి సత్సంబంధాలు జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడతాయని చెప్పి ఒక నమ్మకానికి రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు దుబారా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఒక దుబారా ఖర్చును తగ్గించుకోవాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నాలు అనేవి ఆరంభించడం అనేది జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా గురువు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. లోహమూర్తిగా మారినటువంటి గురువు విద్యార్థులు కొద్ది జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యార్థులు ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా విద్యార్థులు కొద్దిగా ఎక్కువగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే గురువు ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి ప్రథమార్థంలో అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు కాబట్టి ఈ యొక్క రాశిలో ఉండేటువంటి విద్యార్థులు ముఖ్యంగా 1-2 సార్లు మనన చేసుకోవటం, గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, ముఖ్యంగా వటవృక్షం కింద గురువారం పూట దీపారాధన చేసుకోవాలి. ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి దానికి కొంచెం వ్యతిరేకమైనటువంటి స్థితిని కల్పించేటువంటి వారు కార్యాలయాల్లో ఎక్కువగా తయారవుతారు. మీ ముందు ఒక మాట, మీ వెనకాల ఒక మాట చెప్పేటువంటి వారు అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని అర్థం కాదు. విలువైనటువంటి ఆస్తి పత్రాల విషయంలోనూ, కొన్ని విషయాలు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి విషయాల్లోనూ నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి కల్పించే విధంగా ఉంటుంది. ఏదో ఒక విషయాలు డాక్యుమెంట్స్ని పెట్టి మర్చిపోవటం, విలువైనటువంటి ఆభరణాలు ఎక్కడ పెట్టానో అర్థం కానటువంటి వ్యవహారంగా మర్చిపోవడం, వాటి గురించి వెతకడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయంగా మారే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఖర్చు విషయంలో జాగ్రత్త పడాలి. దుర్గాదేవి ఆరాధన అనేది చేసుకోవాలి. ప్రతినిత్యం సింధూరాన్ని ధరించండి. వాటితో పాటు దుర్గా అనుష్ఠానం చేసుకోండి. దుర్గాదేవికి పూజించడం మరియు అష్టోత్తర శతనామావళి చేయటం, కుంకుమ పూజ చేసుకోండి. కుంకుమాన్ని ప్రతినిత్యం పెట్టుకోండి. ఇది మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. స్వస్తి.